నమస్కారం. వినుకొండ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శంకుస్థాపన. వినుకొండ పట్టణానికి 3 కోట్ల నిధులు రావడం జరిగిందని వెల్లడి. మూడేళ్లలో పల్నాడు జిల్లాలో ఇంటింటికి సమృద్ధిగా రక్షిత మంచినీరు ఇస్తామన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గొల్లాపల్లి మండలంలో 16 నీటి ట్యాంకర్ల ప్రారంభం. వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి న్యాయవాది ఎంబీ అప్పారావు సెక్రటరీ పదవికి పోటీ. ఓట్ల అభ్యర్థన. వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని 32, 31, 23 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. విష్ణుగుండి నగర్, తారక రామానగర్, రెడ్డి నగర్, కోట్నాస బజార్లో 1.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శిలాఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగిందని మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణానికి 3 కోట్ల నిధులు రావడం జరిగిందన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు లెలిన్, జనసేన నాయకులు నాగశ్రీనిరాయల్, నిశంకర్రావు, శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1,02,60,000 రూపాయలకి మన వినుకొండ టౌన్ లో పనులు ప్రారంభించాం. 3 వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం. ప్రజల యొక్క సమస్యలు, నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. 23వ వార్డులో ముస్లిం సోదరులందరూ ముందుకు వచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీళ్లు సరిగా అందట్లేదనే సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం చూపించాం. అలాగే 31వ వార్డు, 32వ వార్డులో గాయత్రి నగరు, విష్ణుగుండి నగరు, అలాగే తారక రామ నగరు, ఇక్కడ కూడా రోడ్లు లేవని, సీసీ డ్రైన్లు లేవని చెప్పేసి గత 5 సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు. ఈ పనులు ఈరోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క ప్రజలు జనవరి 28వ తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం. మరి ఈరోజు దానికి పరిష్కారం చూపించగలిగాం. 102,60,000 రూపాయలు ఈరోజు ఈ శంకుస్థాపన చేశాం. పనులు ప్రారంభిస్తున్నాం. తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయటం, వరకపూడి సెల్ ప్రాజెక్ట్ లాగా పనులు చేయకుండా గాలికి వదిలేయటం మా చేత కాదు. మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకుంటాం, నెరవేరుస్తాం. దానిలో భాగంగా 32వ వార్డు గాయత్రి నగర్ లో 2 సీసీ రోడ్లకి 45 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 32వ వార్డులో విష్ణుగుండి నగర్ లో డ్రైనేజ్ కోసం 12 లక్షలు, అలాగే తారక రామానగర్ లో 2 డ్రైన్లకి 28 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ వార్డు కోట్నాల్సా బజార్ లో రోడ్డు కోసం, డ్రైన్ కోసం 17,60,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 1,02,60,000 రూపాయలు ఈరోజు ప్రజల కోసం, వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా టౌన్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా, ఒకే సంవత్సరం చేయడానికి నిధులు రావు. ఒకే సంవత్సరం అన్ని పనులు చేయలేము. ఒక్కొక్క సంవత్సరం కొన్ని పనులు, ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లో నిధుల్లో మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. మేము అడిగిన వెంటనే మంత్రి గారు 3 కోట్ల రూపాయలు LRS ఫండ్ ఇవ్వడం జరిగింది. LRS అండ్ BPS ఫండ్ 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఒక వినుకొండ టౌన్ కి ఇవ్వడం వల్ల గుంతలు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూసాము. అందుకే ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. చంద్రబాబు గారు 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 19,000 కిలోమీటర్లు ఇప్పటికి గుంటలు పూడ్చడం జరిగింది. ఇంకో 1000 కిలోమీటర్లు కూడా రానున్న నెలలో అది కూడా పూర్తి చేస్తాం. గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి శ్రీకారం చుడుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు సంతోషంగా ఉంది. 19,000 కిలోమీటర్లు ఇప్పటికీ గుంటలు పూడ్చి, గుంటలు లేని రాష్ట్రంగా, గుంటలు లేని రోడ్లు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఎక్కడ రోడ్లు చూసినా బాగుండే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. 4,800 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నిధులు ఇస్తే దాన్ని చక్కగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా ఇప్పటికి 3,000 కిలోమీటర్లు పూర్తి చేశారు సీసీ రోడ్లు గ్రామ సీమల్లో. ఇట్లా ఒక పక్క పట్టణంలో మరో పక్క గ్రామ సీమల్లో అభివృద్ధి ఈరోజు ఆదర్శంగా ముందుకెళ్తుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 9 నెలల్లోనే ఈరోజు రాష్ట్రంలో 19,000 కిలోమీటర్ల గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి ఒక ప్రణాళిక తీసుకొని మేము ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు, ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో 121 కోట్లు వినుకొండ టౌన్కు నిధులు తీసుకొస్తే శాశ్వత మంచినీటి పథకానికి 5 ఏళ్ల పాలనలో తెచ్చిన నిధులు పూర్తి చేయలేకపోయారు. ఈ రోజు మళ్ళీ ఆ పనులు ముందుకు తీసుకొచ్చాం. 121 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి టౌన్ లో మంచినీళ్ళు ఇస్తాం. అలాగే గ్రామ సీమల్లో కూడా మంచినీళ్ళ సమస్యకి పరిష్కారం చూపిస్తామని ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రతిరోజు 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రతిరోజు కూడా ప్రజలకు మంచినీళ్ళు ఇస్తాం. ఇంటింటికి ట్యాపులు బిగిస్తాం. ఇటు వినుకొండ టౌన్ లోనే కాదు, అటు గ్రామ సీమల్లో కూడా, పల్లెటూరులో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ పథకాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తాము. అట్లాగే రైతాంగానికి 20,000 రూపాయల అన్నదాత పథకం, ఒక్కో రైతుకి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం 20,000 రూపాయలు అన్నదాతలకి రేపు జూన్ మాసంలో అందించడానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ విడుదల చేసినందుకు రైతన్నల తరఫున అన్నదాత పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, ప్రతి రైతుకి 20,000 ఇచ్చే పథకానికి రైతన్నల తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఇస్తున్నందుకు చాలా సంతోషం. తొందరలోనే మరో 2-3 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం పిలిపిస్తుంది. తప్పనిసరిగా అర్హత ఉన్న కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్నారు. అందుకే చంద్రబాబు గారు దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకో 2 నెలలు సమయం ఉంది. ఖచ్చితంగా అర్హులందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. వాటికి పెన్షన్లు కూడా అందజేస్తామని మనవి చేస్తున్నాం. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే జనసేన నాగసేన రాయల్ గారికి, నిశంకర్ శ్రీనివాసరావు గారికి, బీజేపీ నాయకులు లెనిన్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారికి, అందరికి కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కౌన్సిలర్ లింగమూర్తి గారికి మరి ఈ వార్డులో ఉన్నటువంటి బాధ్యతల్ని తొందరగా పూర్తి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. దేశ రాష్ట్ర శాసనసభలలో మహిళా భాగస్వామ్యాన్ని 3వ వంతుకు పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టానికి ఓబీసీ మహిళలకు సబ్కోటానిస్తూ సవరణ చేసిన తరువాత మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశా శంకర్రావు పునరుద్ఘాటించారు. స్థానిక పల్నాడు రోడ్డులోని డాక్టర్ చలపతిరావు హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి వందన్ 2023 పేరిట చట్టసభలలో 33% మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టం చేయడం దేశ రాజకీయాలలో ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు. కానీ ఆ చట్టం బీసీ మహిళలకు సబ్కోటానిస్తూ రూపొందించకపోవటం దురదృష్టకరమన్నారు. ముందుగా మీడియా మిత్రులకి, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు పేరు పేరున అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంటు లోనే ఓబీసీ మహిళా బిల్లుని చట్టబద్ధత కల్పించి దాన్ని రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తో మేము ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళలు మా వాటా ఎంతని అనేక దఫాలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో శరత్ యాదవ్ గాని, అదేవిధంగా లల్లు యాదవ్ గాని, ములాయం సింగ్ యాదవ్ గాని వీరందరూ కూడా గతంలో 3 దశాబ్దాలుగా ఈ బిల్లుని పెండింగ్ పెట్టించేటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే మహిళా బిల్లు ప్రవేశపెట్టి దానికి అందరూ కూడా ఆమోదం తెలిపేందుకు అందరికి ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. కానీ ఓబీసీ మహిళలు మా వాటా ఎంత అని అనేక
దశాబ్దాలుగా పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుని ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అనేటువంటి కార్యక్రమం తీసుకుని మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. కానీ ఆ రోజున ఓబీసీ నాయకులందరూ కూడా పార్లమెంట్ లో చేతులు ఎత్తారు, బయటకు వచ్చి ఆ ప్రభుత్వాన్ని విమర్శ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? చట్టసభల్లో మీరు అబ్జెక్షన్ చేసి ఓబీసీ మహిళ మా వాటా ఎంత అడగాల్సింది పోయి బయటకు వచ్చి ఓబీసీ మా వాటా మాకు తెలుసని అడగటంలో రాజకీయం మరి ఏ విధంగా ఇటు వెళ్తున్నావు ఏంటో మరి మాకైతే అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అనేక దఫాలుగా సవరణ చేశారు. దాదాపు 96లో 2023లో కూడా దాదాపు 4 సార్లు సవరణ చేశారు ఈ బిల్లుని. చేసి మరి ఈ రోజు వరకు కూడా ఆ బిల్లుని ప్రవేశపెట్టకపోవటం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలంగా ఆధిపత్య కులాల వారికి చెందినటువంటి బీసీ మహిళలకే ఇది ఎక్కువ ప్రాధాన్యత కలిగించే విధంగా ఉంది. చట్టసభల్లో పార్లమెంట్ లో గానీ, ఇటు అసెంబ్లీలో గానీ, అటు రాజ్యసభలో గానీ, ఇటు మరి ఎమ్మెల్సీలో గానీ వీరందరూ కూడా ప్రాధాన్యత కల్పించేటువంటి బిల్లు ఇది. ఈ బిల్లుని మహిళలు ఓబీసీ మహిళలని మీరు చాలా కించపరుస్తా ఉన్నారు, చాలా ఓబీసీని అవమానం చేస్తా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ లో సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడాలి. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, జాతీయ స్థాయిలో కులగణాంకాలు చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆ రోజున మీరు ఎందుకు చట్టసభల్లో రిజర్వేషన్ గానీ, మహిళల రిజర్వేషన్ లో గానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఆ రోజున మాట్లాడకుండా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడటం అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మనందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ బీజేపీ వాడు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం, అదేవిధంగా మహిళలకి ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేస్తాం, రకరకాలుగా జాతీయ స్థాయిలో జరగడంతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని చెప్పని ఆ రోజు అనేక దఫాలుగా మాట్లాడినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు. కానీ వాళ్ళ అధికారం వచ్చినంత నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు చెందిన ప్రతినిధిగా పేరు చెప్పుకుని కూడా మీరు చట్టసభలో ప్రవేశించారు. అయ్యా మీరు వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఏ విధంగా మీరు సహకరించారు, ఏ విధంగా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిచారు, ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ కేవలంగా బలహీన బడుగు వర్గాలని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేటువంటి విషయం కూడా మీ అందరి ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 33% చట్టసభలో రిజర్వేషన్ కి మరి అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రాన్ని పంపించేటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము చెబుతా ఉన్నాం, మీరు వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు ఈ యొక్క బిల్లుని పంపిస్తే సరిపోదు, దాన్ని కార్యరూపం దాల్చే విధంగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీని ఏకం చేసి ఈ యొక్క చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ అనేది మరి మీ తాలూకా మీ ద్వారా దేశ ప్రజలందరూ కూడా మీరు చేస్తే ఆ ఘనత మీకే తగ్గితున్నటువంటి విషయం కూడా మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి కులగణాంకాలు ఇవాళ జాతీయ స్థాయిలో బీహార్ చేశారు, అదేవిధంగా కూడా మరి తెలంగాణలో చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పారదర్శకంగా మరి సిన్సియర్ కమిట్మెంట్ గా కులగణాంకాలు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కులగణాంకాలు చేయించారన్నారు, సర్వే చేయించారన్నారు. ఆ సర్వే ఇంతవరకే మరి ఆ యొక్క బయట పెట్టినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనపడలేదు. కాబట్టి మీరు దీనికి చట్టబద్ధత కల్పించే విధంగా ఒక స్టీరింగ్ కమిటీని వేయాలి. ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణాంకాలు చేసే విధంగా కార్యాచరణ మీరు తీసుకోవాలని చెప్పారు కూడా మరి తెలియజేస్తూ భవిష్యత్తులో బలహీన బడుగు వర్గాల వారికి మరి 50% మేము జనాభా ఏ విధంగా అయితే ఉన్నామో మీ పార్టీలో పదవులు చేసే మీ పార్టీలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకి ఏదైతే మీరు రోజు హామీ ఇచ్చారో మాకు అన్ని రంగాల్లో కూడా మా 50% వాటా మాకు ఇవ్వాలి, మహిళలకు కూడా మీరు ఇవ్వాలి. ఇచ్చిన రోజునే మీరు బీసీల పక్షపాతిగా మరి చెప్పుకుంటా ఉన్నారు, దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కనుకనే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వాడు మోడీ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా బలహీన బడుగు వర్గ సంక్షేమం కొరకే ఈ యొక్క పార్టీ పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్తా ఉన్నారు. మాటలు కాదు, మీరు చేతల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా సోదరులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.
వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి న్యాయవాది ఎంవి అప్పారావు సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపించాలని తోటి న్యాయవాదులను అభ్యర్థించారు. ఆయన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. న్యాయవాదుల సంక్షేమానికి, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను గతంలో బీజేపీ లీగల్ సెల్గా ఉన్నాను. అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. ప్రెసిడెంట్గా మీసా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే బార్ అసోసియేషన్ అభివృద్ధికి కూడా ప్రెసిడెంట్ మీసా శ్రీనివాసరావు నేను కష్టపడి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి జరుగుతున్న బార్ అసోసియేషన్ ఎన్నికలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అట్లాగే ఈ బార్ అసోసియేషన్ జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి కూటమి అభ్యర్థులైన నన్నును ఎంవి అప్పారావు అడ్వకేట్ వినుకొండ గత 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. అలాగే మీసా శ్రీనివాసరావు గారు కూడా వినుకొండ స్థానికంగా టీడీపీ నాయకులుగా ఉన్నారు. అతన్ని నన్ను కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా న్యాయవాదుల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. 3 ఏళ్లలో పల్నాడు జిల్లాలలో నీటి ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికి సమృద్ధిగా రక్షిత మంచినీరు ఇస్తామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. బల్లాపల్లి మండలంలో త్రాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 గ్రామాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా ట్యాంకర్లను రెవడిచర్లలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. 16 ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు 140 ట్రిప్పులు చొప్పున 3 నెలల పాటు త్రాగునీటిని సరఫరా చేయనున్నారు. అందుకు గాను 82 లక్షలు వ్యయం కానుంది. అనంతరం మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న 17 గ్రామాల్ని గుర్తించి RWS అధికారులు కలెక్టర్ తో మాట్లాడి 30 ట్యాంకర్లు మంజూరు చేయించామన్నారు. వాటిలో 16 ప్రారంభిస్తున్నామని 2-3 రోజుల్లో మిగిలినవి అందుబాటులోకి వస్తాయన్నారు. ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. నిజానికి తెలుగుదేశం గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన వాటర్ గ్రిడ్ పూర్తయి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. కానీ నాడు నిధులు ఇచ్చి పనులు మొదలుపెట్టిన జగన్ అన్ని ఆపేశారని వాపోయారు. నీటి ఎద్దడి ఉన్నటువంటి గ్రామాలను గుర్తించడం జరిగింది. మొత్తం 17 గ్రామాలకు పైగా ఈరోజు నీటి ఎద్దడి ఉంది. దానికి RWSDE గారితో RWSSC గారితో మాట్లాడటం జరిగింది. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేకంగా వెంటనే నీటి ఎద్దడి నుండి ప్రజల్ని కాపాడాలి, వెంటనే ట్యాంకర్లు ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు RWS డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం 30 ట్యాంకర్లు శాంక్షన్ చేశారు. 16 ట్యాంకర్లు ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. మరో 2-3 రోజుల్లో మిగిలిన ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 30 ట్యాంకర్లతోటి ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామానికి నీరు అందించడం జరిగింది. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్రతి సంవత్సరం ట్యాంకర్లు పెట్టుకోవటం, బోర్లు ఎండిపోవటం, నీటి ఎద్దడి ఫేస్ చేయటం, ట్యాంకర్లు అందక ప్రజలు ఇబ్బంది పడటం ఎంతకాలం? చంద్రబాబు గారి టైంలో వాటర్ గ్రిడ్ కోసం ఆ రోజు నిధులు కేటాయించారు. వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలకి సుమారు 600 కోట్ల పైన నిధులు కేటాయించారు చంద్రబాబు గారు. పనులు ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు తర్వాత 2019 ఎలక్షన్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు వైసీపీ పాలనలో ఎందుకు చేయలేదు? ఆ రోజు నిధులు చంద్రబాబు గారు ఇస్తే పనులు చేయకుండా గాలికి వదిలేశారు. కారణం ఏంటి? అలాగే కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్లు ఇచ్చారు వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వనందువల్ల కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక గాలికి వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా నష్టపోయారు. జల్ జీవన్ మిషన్ లో రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఉన్న అల్లున్నట్లు సీనని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గత ప్రభుత్వంలో నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వనందువల్ల జల్ జీవన్ ప్రాజెక్ట్ అన్ని కూడా మూలపడ్డాయి. కాబట్టి మనకు సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు ఇవ్వాలని ఒక మంచి ప్రోగ్రాం ఉంటే దాన్ని కూడా వినియోగించుకోకపోవడం ఏంటి? ఎంత బాధాకరం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల 19 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు. దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా చంద్రబాబు గారు 2,800 కోట్లు విడుదల చేసినందుకు నేను చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జల్ జీవన్ మిషన్ ని ఉపయోగించి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సాకారం చేస్తుంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో.
అందుకోసమే దీన్ని పూర్తవుతుంది. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2800 కోట్లతోటి రాష్ట్రంలో ఈ సంవత్సర పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే మనకు కూడా ఈరోజు ఈ ట్యాంకర్లు ఇచ్చేటువంటి విధానానికి రానున్న 3 సంవత్సరాల్లో స్వస్తి చెప్పబోతున్నాం. ఈ వాటర్ గ్రిడ్ని పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేస్తాం. ఇక ప్రతి పేదవాడి ఇంటికి ఎవరింటి ముందు ట్యాప్ తిప్పితే వాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తాయి. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని బాధ్యతగా పూర్తి చేస్తాం. ఇదే మా లక్ష్యం. మంచినీళ్ళ దాహం ఉన్నటువంటి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడమే మా యొక్క లక్ష్యం. తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పామో దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పల్నాడు జిల్లాలో కూడా మొదటి విడత 200 కోట్ల రూపాయలతో 536 పనులు, రెండో విడత 295 కోట్లతోటి 519 పనులు జరుగుతాయి. ముఖ్యంగా దీంతో పాటు జల్ జీవన్ మిషన్, తాగునీరు, మరి తాగునీరుతో పాటు సాగునీరు అవసరం ఉంది. గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ నదులు అనుసంధానం చేస్తేనే అక్కడ గోదావరి నది నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి, పొలాలకు రావట్లేదు. దాన్ని వినియోగించుకోవటమే కోసమే ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నది ద్వారా పెన్నా నది దాకా తీసుకెళ్లి పల్నాడు జిల్లాకి ఆయకట్టు స్థిరీకరణ చేయటము, అట్లాగే ప్రకాశం జిల్లాకి ఇవ్వడం, అదే విధంగా మిగిలిన నీళ్ళని రాయలసీమకు తీసుకెళ్లి రాయలసీమ కూడా సస్యశ్యామలం చేయడానికి గోదావరి నీళ్ళని ఉపయోగించాలనే మహాలక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే 5 మహానదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేని రాష్ట్రంగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా ఈ లక్ష్యం నెరవేరుతుంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం కోసం, అట్లాగే సాగునీరు కోసం, నీటి ప్రాజెక్టుల కోసం 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. అంచెలంచెలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటము, నదుల అనుసంధానం చేయటము, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే మనకి భూగర్భ జలాలు పెరుగుతాయి. అట్లాగే పొలాలకు కూడా నీళ్లు వచ్చేటువంటి స్కీమ్ పూర్తవుతుంది. వరగపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా చంద్రబాబు గారు సంకల్పంతో ఉన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారు మొత్తం కూడా వెళ్ళి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా దానికి భవిష్యత్తులో నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. బొల్లాపల్లి రిజర్వాయర్, వరగపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి బొల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేయటమే కాకుండా రాయలసీమకు కూడా ఇక్కడ నుండి నీళ్లు అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సీమలకి నిధుల కోసం ఈరోజు జల్ జీవన్ మిషన్ ని పూర్తి చేయడానికి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. RWS అధికారులు కూడా బాగా వర్క్ చేసి వారికి ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేసి అనుకున్న టైం కల్లా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. వినుకొండ టౌన్ లో కూడా 161 కోట్లతోటి వినుకొండ టౌన్ కి మంచినీళ్ళ ప్రాజెక్టు తీసుకొచ్చాము. దాన్ని గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారు. ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి వినుకొండ టౌన్ లో మంచినీళ్ళు ఇస్తాం, బొల్లాపల్లి మండలంలో ఇస్తాం, ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాము. జల జీవన్ మిషన్ కి ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే అదే నా జీవితాశయం. ఎప్పటి నుండో తరతరాలుగా ఇక్కడ వినుకొండ ప్రాంతంలో, బొల్లాపల్లి మండలంలో, వినుకొండ టౌన్ లో అన్ని చోట్ల మన వినుకొండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది, ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించడమే నా జీవిత లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. తప్పనిసరిగా దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు టెంపరీగా ఈ జల్ జీవన్ మిషన్ పూర్తి అయ్యేదాకా అప్పటిదాకా ఈ ట్యాంకర్లతో కొనసాగిస్తాము. నీటి ఎద్దడి వచ్చినప్పుడల్లా ట్యాంకర్లు పెడతాం. ఇప్పుడు 30 ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయరు, వరగపూడిసెల ప్రాజెక్టు, అట్లాగే వాటర్ గ్రిడ్, జల్ జీవన్ మిషన్ అన్ని కూడా పూర్తి చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ సమ్మర్లో వచ్చినటువంటి వేసవి ఎద్దడిని తట్టుకోవడానికి ఈరోజు ట్యాంకర్లు పెట్టాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని పలు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు రెవెన్యూ అధికారులు ఈకేవైసీ చేయించారు. రేషన్ కార్డులకు ఆధార్ కార్డు అనుసంధానం కార్యక్రమం మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆధార్లు, రేషన్ కార్డులకు అనుసంధానం చేసేందుకు హాస్టల్లోనే ఈకేవైసీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో RSI శ్రీహరి, రెవెన్యూ, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
వినుకొండ న్యాయవాద సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయని ఎన్నికల నిర్వాహకుడు ఎంవి నాయుడు తెలిపారు. ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి పదవులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు గురువారం ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. అధ్యక్షులుగా సిహెచ్ఎల్ఎన్ మూర్తి, మీసాల శ్రీనివాసరావు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. వరల్డ్ టీబీ డే సందర్భంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ టీబీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో మానవహారంగా టీబీపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పిహెచ్సి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.